In this class you are able to understanding some important concepts in heat part 3. What are they? Evaporation, condensation, humidity, dew, fog, boiling point, latent heat of vaporization, melting, latent heat of fusion, freezing. First of all, what about evaporation? For example, take 2 dishes, fill with 1 ml of spirit on both dishes. So one of the keep in the ceiling fan, one of the other side. So after few minutes you will observe that which is the keep in the ceiling fan, that this are completely disappear of the spirit. Why? That means evaporation takes place. Process escaping molecules from surface of the liquid at any temperature is called evaporation. For example, in hot summer days, the dogs are నాలుగు బయట పెట్టి చూస్తూ ఉంటాయి. ఏంటి డాగ్స్ అనేది ఎందుకన్నా జరుగుతుంది అంటే వాటి యొక్క బాడీని కూల్ చేసుకోవడానికి ఆ టంగ్ అనేది బయట తీస్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఆ డాగ్స్కి మొత్తం బాడీ అంతా కూడా ఏముంటుందంటే హెయిర్తో నింపబడిపోయి ఉంటుంది. సో హెయిర్ ఉండడం వల్ల దానికి స్వెట్టింగ్ అనేది రాదు. సో స్వెట్టింగ్ రావడం గురించి అది ఏం చేస్తుందంటే దాని యొక్క బాడీని మొత్తాన్ని కూల్ చేసుకోవడానికి అది నాలుక అనేది బయట పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే నాలుక బయట ఉంటుందో సో అక్కడ ఏంటంటే ఇవాపరేషన్ అనేది చేసుకుంటుంది అన్నమాట. ఇవాపరేషన్ అనేది ఒక కూలింగ్ ప్రాసెస్. ఇవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. దీనికి ఒక డెఫినేషన్ ఉంది ఏంటంటే ఇవాపరేషన్ ఏమవుతుందంటే లిక్విడ్ నుంచి ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఇవాపరేషన్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్. ఇది ఏ టెంపరేచర్ వద్ద అయినా సరే జరుగుతుంది. ఇవాపరేషన్ అనేది మనకి ఎక్కడెక్కడ దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఉంటుందో మనం చూద్దాం. మనం ఇవాపరేషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఎయిర్ అండ్ డిపెండ్స్ ఆన్ హ్యూమిడిటీ. ఈ యొక్క 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యే ఇవాపరేషన్ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కండెన్సేషన్. కండెన్సేషన్ మీన్స్ ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాసెస్ టు లిక్విడ్. ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాసెస్ టు లిక్విడ్. ఇక్కడ లిక్విడ్ గ్యాసెస్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్వర్ట్ అయ్యి లిక్విడ్లోకి చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే మనం గ్యాసెస్ నుంచి లిక్విడ్లో చేంజ్ అయినాయో ఆ ఫేజ్ని మనం ఏమంటే కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందో మనం చూద్దాము. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమిడిటీ. Humidity. What is humidity? The amount of water present in the air is called humidity. The amount of water present in the air is called humidity. Next one, dew. Dew. What is dew? So during winter nights the atmospheric pressure cool down. That's why the window panes and grass flowers are becomes cool. So the air nearby them becomes saturated with vapor and condensation begins. That's why the water droplets are condensed at the surface of the flowers, grass, etc. So this is called dew. Next one. సో వింటర్ సీజన్లో ఏమవుతుందంటే ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఎయిర్లోని డస్ట్ పార్టికల్తో కలిసిపోయి ఈ వాటర్ అనేది కండెన్సేషన్ అయిపోయి ఇవి ఏమవుతాయంటే మూవ్ అవుతూ ఉంటాయి, ఫ్లోట్ అవుతుంటాయి. సో ఇలా ఫ్లోట్ అయింది ఏమవుతుంది? థిక్ మిస్ట్ కనబడుతుంది. ఈ థిక్ మిస్ట్ని ఏమంటారంటే మనం ఫాగ్ అని అంటాము. ద వాటర్ మాలిక్యూల్ ప్రజెంట్ ఇన్ వేపర్ దెన్ బికమ్స్ convert into droplet with the air in the dust particles. So these droplets are keep floating on the air. So in the forms thick mist. The thick mist is called fog. Next one, boiling point. What is boiling point? The boiling point is a process the liquid phase changes to gaseous phase at constant temperature and given pressure. సో ఇది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఇది వాటర్ అనేది బాయిల్ అవ్వడం జరుగుతుంది. సో వాటర్ బాయిల్స్ at 100 degrees Celsius. వాటర్ బాయిల్స్ at 100 degrees Celsius. సో హియర్ liquid phase change to gaseous phase. Liquid phase change to gaseous phase at constant temperature is called boiling point. What is latent heat of vaporization? The heat energy is required to 1 gram of liquid changes to gaseous state at constant temperature is called latent heat of vaporization. So the latent heat of vaporization of water is 540
The latent heat of evaporation of water is 540 calorie per gram. What is latent heat of evaporation? The heat energy is required to 1 gram of liquid is changes to gaseous state at constant temperature is called latent heat of evaporation. The latent heat of evaporation of water is 540 calorie per gram. Next one, melting. Melting is a process. In this process, the phase change from solid to liquid, that is called melting point. So next one, latent heat of fusion. The heat energy is required to 1 gram of solid is converting into liquid at any temperature is called latent heat of fusion. The latent heat of fusion of ice is 80 calorie per gram. Next one, freezing. What freezing? Freezing is a process. The phase change from liquid to solid. Solid. So here melting means solid to liquid. Here freezing means liquid to solid. The phase change from liquid to solid at any temperature. The water is freezing at 0 degrees Celsius. Activity on freezing. If you take one bottle and fill with the equal of the water to bottle, then kept into the refrigerator, after some time, after few hours, if you will observe, the bottle is broken because of the volume of ice is greater than the volume of water. That means water expands on freezing. That means volume is increased. Activity shows water expands on freezing. Lesson you are able to understand evaporation. What is evaporation? The phase change from liquid to gases. Evaporation takes place at any temperature. It is a cooling process. Next, condensation. Condensation means the phase change from gases to liquid at any temperature. So condensation is warming process. Next, humidity. The amount of water present in the air is called humidity. Dew. In winter season, the droplets are formed on the surface of the objects. That is called dew. Fog. The thick mist is called the fog. Next, boiling point. Water boils at 100 degrees centigrade, but the phase change from liquid to gas. Is called the boiling point. Latent heat of evaporation. The heat energy required to 1 gram of water from changes to liquid to gas is called latent heat of evaporation. The latent heat of evaporation of water is 540 calorie per gram. Next, melting point. Melting point is a process in which the phase change from solid to liquid is called the melting point. So here latent heat of fusion. The ice is freezing on this process. The heat energy is required to 1 gram of solid converting into liquid is called the latent heat of fusion. So the latent heat of fusion of ice is 80 calorie per gram. Here some formulas here. The latent heat of evaporation L equal to Q by M. Here also the latent heat of fusion L equal to Q by M. Next one, freezing. What is freezing? The phase change from liquid to solid is called the freezing.